హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు బంగాళదుంప వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప ఒక 3 తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మరిగించాలండి. 2 చిన్న గరిటెలతో ఆయిల్ వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి మనం ఆనియన్స్ని. ముందుగా మిక్సీ పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక 5 మినిట్స్ వేపుకోవాలండి. ఉప్పు తగినంత. మసాలా 1 స్పూన్. పసుపు 1/2 టీ స్పూన్. కారం 1 స్పూన్. ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకోవాలండి, ముందుగా తరిగి పెట్టుకున్నవి. కలుపుకోవాలండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, వంకాయ బంగాళదుంప కాంబినేషన్. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి, ముందుగా తరిగి పెట్టుకున్నవి. వంకాయ బంగాళదుంప చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. బంగాళదుంప వంకాయ వేసాక ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వాలండి. బాగా వేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. నాకైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టమండి, వంకాయ బంగాళదుంప. బంగాళదుంప అయితే మరీ ఇష్టం. ఒక 15 మినిట్స్ కుక్ అవనివ్వాలండి, మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకోవాలండి, ఇందాక మూత పెట్టుకున్నాం కదా. కూర అయితే ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి, మీ దగ్గర కొత్తిమీర ఉన్నా వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలండి. వంకాయ బంగాళదుంప కర్రీ అయితే ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కూర అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా అయితే ఉంది. నేను తిన్నాను, మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.